మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సహోద్యోగులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వైద్య విద్య సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానాభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఏదైనా ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాలి, ముందుకు వెళ్ళాలనే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల అండదండలు మీకు ఎక్కువగా లభిస్తాయి. ఏ పని చేసినా మేమున్నామంటూ, మేము చేయూతనిస్తామంటూ 10 మంది మీకు సహాయం చేయడం, ముందుకు రావడం జరుగుతుంది. ఇది మీకు ఒక మంచి తరుణంగా కూడా చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పౌల్ట్రీ వ్యాపారం, వ్యవసాయ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న చిన్న చికాకులు అనేవి సహజం. మనం బాగుంటే ఓరవలేని తనం వారు కూడా ఉంటారు. అటువంటి వారు ఏదో విధంగా చిన్నపాటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర దాకా వచ్చి సంబంధం చెడిపోయింది అనుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అది మంచి తరుణంగా కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వైద్య విద్యకు సంబంధించి, పౌల్ట్రీ రంగానికి సంబంధించి, కుట్టు మిషన్లకు సంబంధించి, వస్త్ర వ్యాపారాలకు సంబంధించి వారికి అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభించే విధంగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఉండాలి. సంపాదన తక్కువైనా పరువు మర్యాదలకి తక్కువ కాకుండా నలుగురిలోనూ హుందాగా ఉండాలని వ్యవహరిస్తారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాదు అనుకున్న ధనం చేతికి అందుతుంది. ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పవచ్చు. విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యాపారపరంగా కలిసి వస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక ఉన్నత పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏనాడు శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అలాగే శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృషభ రాశి.